హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా క్యాన్సర్ జర్నీకి సంబంధించిన వీడియోలు అన్నీ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, అన్ని డీటెయిల్స్ ఛానల్లో ఉన్నాయి వీడియోస్. సో ఈ వీడియో ఎందుకంటే మామూలుగా మనకి క్యాన్సర్ అనగానే జనరల్ భయాలు ఎలా ఉంటాయి అది అనేది. సో నేను కూడా అలాగే భయపడ్డాను. బట్ నేను ఫేస్ చేసి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు, అంటే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఫర్దర్గా నా ట్రీట్మెంట్ కన్ఫర్మ్ అయ్యాక నేను మైండ్ చేంజ్ ఎలా అయిందో మీకు ఫర్దర్గా చెప్తాను, నేను ఎట్లా మైండ్ని చేంజ్ చేసుకుని ఇంత దూరం వచ్చాను అనేది. సో అట్లా ఉంటేనే ఇంత సర్వైవ్ అవ్వగలిగాను నేను కూడా. సో క్యాన్సర్ పక్కన పెడితే మామూలుగా మీకు సిమ్టమ్స్ ఏ విధంగా స్టార్ట్ అవ్వచ్చు, కానీ చాలా వరకు క్యాన్సర్ని ఎవరు గుర్తించకపోవచ్చు ఫస్ట్ టైం. ఎందుకంటే అంత ఈజీగా మనకు తెలియదు, స్టమక్ లోపల కానీ ఇక్కడ లోపల ఉంటుంది కాబట్టి మనకు అంత ఈజీగా తొందరగా తెలియదు చాలామందికి. అది స్టేజెస్ దాటిపోతుంటాయి, చాలామంది చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్తుండొచ్చు. సో నాకు వచ్చిన ప్రాబ్లం పైల్స్ వల్ల వచ్చేసరికి అది మైండ్ మొత్తం పైల్స్ వల్ల వెళ్ళిపోయింది, కానీ నేను ఎప్పుడు క్యాన్సర్ అనుకోలేదు. ఎందుకంటే ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను, మామూలుగా జిమ్ కానీ వాకింగ్ కానీ ఫుడ్ కానీ అది మంచి హెల్తీగా ఉన్న నాకు అది ఎందుకు వస్తుందని నాకు అర్థం కాలేదు. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు కాదు నాకు, యాక్చువల్గా నాకు కరోనా వచ్చినప్పుడు, సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది, అప్పుడు బాడీ అంతా వీక్ అయిపోయింది. సో దానివల్ల వస్తుందని నేను అనట్లే, బట్ నాకు ప్రాబ్లమేటిక్గా చేంజ్ అయినప్పుడు సో నార్మల్గా గ్యాస్ట్రిక్ లాగా అట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా వచ్చేసాయి. అట్లే హార్ట్ బర్నింగ్ లాగా, అంటే మన గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమో అని చెప్పి కేమ్స్కి వెళ్ళి గుండెకి సంబంధించిన మన 2D ఈకో అవి చాలా టెస్ట్లు చేయించాను. బట్ అన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టర్ని అడిగితే ఇది జస్ట్ గ్యాస్ ట్రబుల్, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సిరప్ ఇచ్చి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ని వేసుకుంటారు కదా, ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అవి కంటిన్యూ చేస్తున్నాను. డైట్ అట్లాగే నార్మల్, నేను ఎప్పుడు ఫిట్గానే మెయింటైన్ చేస్తాను, అట్లా ఫిట్ మెయింటైన్ చేస్తున్నాను, అది నడుస్తుంది. కానీ ఫర్దర్గా నెక్స్ట్ టైము బ్లడ్ అనేది పడ్డేటప్పటి నుంచి కొంచెం భయం స్టార్ట్ అయింది. సో నార్మల్గా మీరు కూడా చూడండి, ఎప్పుడైనా ఎక్కువ మందికి చికెన్ తిన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం హీట్ బాడీ ఉంటుంది వాళ్ళకి కానీ అప్పుడు బ్లడ్ వస్తుంటుంది. సో అందరూ భయపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా అంతే. నేను ఏం చెప్తున్నానంటే మామూలుగా మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే, అంటే మామూలుగా ఇది తీసేసుకోకండి, అంటే ఇది తీసి పారేయకండి, జస్ట్ కంపల్సరీ డాక్టర్ సజెషన్ తీసుకోండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే అది ఎక్కడి వరకు ఏ ప్రాబ్లం ఎక్కడి వరకు వెళ్తే ఎవరు చెప్పలేము. ఈ ఏజ్ గురించి ఆ ఏజ్ గురించి అన్నట్టు ఆలోచించకండి. ఈరోజు ఎవరి ఏజ్ లేదు, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 3 years 4 years పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి క్యాన్సర్ లేదు, బట్ వస్తున్నాయి అట్లా చెప్తున్నాను. సో అందరికీ వస్తుందని నేను అనట్లే, బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. సో డైట్ కంపల్సరీ, బయట ఫుడ్ తినవద్దు అని అనను, తినండి, బట్ దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా ఉండాలి. సో రెగ్యులర్గా తినే వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ప్రివెంట్గా చెకప్స్ కూడా చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ కొంచెం అవి సిమ్టమ్స్ అంత ఈజీగా బయటపడవు, పట్టించుకోరు. సో అందుకని చెప్తున్నాను. పైల్స్ అనే వాళ్ళందరికీ భయపడాల్సిన అవసరం లేదు. పైల్స్కి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు చేసిన పైల్స్ ట్రీట్మెంట్ అయితే లేజర్ ట్రీట్మెంట్ ఇంత ఈజీగా చేశారంటే మీరే మామూలుగా సీజర్తో కత్తెర కట్ చేసి అట్లా చేసిన వాళ్ళు ఇంచుమించు 1 week 10 days వరకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే 1.5 days నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, సర్జరీ. సో అందుకే పైల్స్ గురించి భయపడాల్సి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షై ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకు అంటే ఈ పైల్స్ లాంటివి కానీ అట్లా ఏమన్నా అంటే ప్రైవేట్ పార్ట్లో అక్కడ అంటే కొంచెం చూపించుకోలేక సిగ్గుపడి భయపడి సర్జరీకి భయపడి అట్లాంటివి చేస్తారు కదా. పైల్స్ సర్జరీకి నేను కూడా భయపడ్డాను, బట్ అది చేసిన తర్వాత తెలిసింది చాలా సింపుల్, ఈజీ. సో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, కొంచెం మనీ అటు ఇటు అవ్వచ్చు ఎవరి అది వాళ్ళది, బట్ భయపడాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఎవరైనా చిన్న సిమ్టమ్ ఉన్నా చూపించుకోవడం మంచిది. కొందరికి డైట్లతో వాటితో వెళ్ళిపోతుంటాయి, సో ఇబ్బంది ఉండదు. అందుకే అడ్వైస్ తీసుకోవడం నా ఉద్యోగం మంచిదని నా ఉద్దేశం. సో పైల్స్ అయినా క్యాన్సర్ అయినా మనల్ని బయటపడేసేది మనోధైర్యమే.
నాకు డాక్టర్స్ చెప్పింది కూడా అదే. నేను పర్సనల్గా ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది కూడా అదే. నన్ను బ్రతికించింది నా మనోధైర్యమే. సో చూడండి గాయ్స్, ఇది నా సజెషన్. సో దయచేసి ఎవరు ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఎక్కువగా లేట్ చేయకుండా చూపించుకోండి. చాలా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. సో అలాగే లేడీస్ అయినా ఎవరైనా షై ఫీల్ అవుతుంటారు, నేను కూడా చూశాను. మా అంటే వేరే బ్రదర్ వాళ్ళు కూడా చూపించుకోవాలంటే సిగ్గుపడి భయపడి వెళ్ళకుండా అట్లా స్టే చేసి పెరిగినవి ఉన్నాయి, అంటే పైల్స్. మళ్ళీ అది సర్జరీ వరకు చిన్నగా ఉన్నప్పుడైతే పైల్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయితే కొన్ని మెడిసిన్ ఇస్తారు, మన డైట్తో కూడా వెళ్ళిపోద్ది. స్టేజెస్ దాటితే మాత్రం మళ్ళీ పైల్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో అది కూడా ఈజీయే, బట్ భయపడే వాళ్ళకి చెప్తున్నాను. నాకు సర్జరీ చేసింది ఒక లేడీ, యంగ్ లేడీ. నేను షై ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మనం తప్పదు కాబట్టి. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే, లేడీస్ అయినా ఎవరైనా సరే కొంచెం షై ఫీల్ అయితే అవ్వకండి. ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా, షై ఫీల్ ఎందుకు. ఎక్కువ అయితే ఇంకా పెద్దది అప్పుడు ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు చూడండి, నా క్యాన్సర్ వరకు వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ స్టేజ్ అప్పుడు డిసెంబర్ ఆ టైంలో ఫస్ట్ వచ్చిందని చెప్పాను ఫస్ట్ వీడియోలో, అందులో చెప్పాను కదా. అప్పుడు నేను అంతకుముందు ఇది ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చూపించుకొని ఉంటే నేను ఇంత దూరం అవ్వకపోయేవాడిని. నేను నా నెగ్లెన్సీ, నా భయం, నా షై ఫీలింగ్ వల్ల అట్లా అయింది. సో నాలాగా ఎవరు కాకూడదని కోరుకుంటున్నాను. చూడండి గాయ్స్, ఓకే, ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేసిన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. బాయ్.